జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నువ్వు నీ ఆలోచనలు మాత్రమే నిజం. నువ్వు సాధించగలవని నమ్మినా, సాధించలేవని అనుకున్నా అది కేవలం నీ ఆలోచనలు మాత్రమే. ఆ ఆలోచనలే నిన్ను నీ జీవితాన్ని నడిపిస్తాయి. అందుకే ప్రతి వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అంతే ఉన్నతంగా పనిచేయాలి. అప్పుడే అంతే ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి. నీ జీవితం నువ్వు జీవించాలి. కానీ నలుగురితో కలిసిమెలిసి జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవాలి. నీ దగ్గర లేనిదాన్ని సంపాదించుకోవాలి. ఎన్ని జరుగుతున్నా నీ ప్రయాణం మాత్రం ఆపకూడదు. నువ్వు ఎక్కడా భయపడి ఆగిపోకూడదు. నలుగురు 4 మాటలంటుంటారు. నువ్వు పని చేస్తుంటే ఆ పనిని నువ్వు చేయొద్దని చెబుతూ ఉంటారు. అడుగడుగునా అవమానించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ని జరుగుతున్నా అన్నిటినీ తట్టుకుని నిలబడగలగాలి. కష్ట నష్టాలు నిన్ను చుట్టుముట్టిన సమయాన కూడా నీలో కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి తెచ్చుకొని కలుగుతున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించగలగాలి. కష్టాలు రాకుండా, జీవితంలో ఒక్క కన్నీటి చుక్క కారకుండా ఎవరూ జీవితాన్ని జీవించలేరు. కష్ట నష్టాలు అందరికీ సహజమే, బాధలు సహజమే. అవన్నీ తెలిసినప్పుడు కూడా వాటి గురించి పదే పదే అతిగా ఆలోచించడం ఎందుకు? ఆలోచించి నీ జీవితంలో నీపై నువ్వు అనుమానం నింపుకోవడం దేనికి? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకం. వారి ఆలోచనలు ప్రత్యేకమే. అలాంటప్పుడు నువ్వు ఇతరుల ఆలోచనల మీద, వారు నీ జీవితంలో తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి బ్రతకడం ఎందుకు? నీ మేధస్సుకు పొదును పెట్టు. ఈ రోజు నుంచే చిన్న చిన్న నిర్ణయాలను తీసుకోవడం మొదలుపెట్టు. నీ జీవితాన్ని మార్చుకోవడానికి, నువ్వు మారడానికి చిన్న చిన్న మార్పులు చేసుకో. నువ్వు చేసుకుంటున్న ఈ చిన్న చిన్న మార్పులే, నీ నిర్ణయాలే ఓ రోజుకు నీ జీవితాన్ని మార్చేస్తాయి. నీ జీవితాన్ని నువ్వు కొత్త కోణంలో చూసేలా చేస్తాయి. స్వయం శక్తిని నమ్ముకోండి. ధైర్యంగా ఓ అడుగు ముందుకెయ్యండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఓ ఆలోచన చెయ్యండి. మీకేం కావాలో, ఏం చేస్తే మీ జీవితం మారిపోతుందో తెలుసుకోండి. పని చేయడం మొదలుపెట్టండి. ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయండి. అప్పుడే, అలా ఉన్నతంగా ఆలోచించినప్పుడే జీవితంలో మీరు కోరుకున్నవి, మీకు దక్కాల్సినవి జీవితం మీకు అందిస్తుంది. జీవితంలో మీరు కన్న కల ఫలిస్తుంది. మీ జీవిత గమ్యం మీ దరికి చేరుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు, ప్రతి ఉదయం కొత్తగా ఉంటుంది, సరికొత్తగా ఉంటుంది. సూర్యుడు తన కిరణాలతో ఈ లోకాల్ని గిలిగింతలు పెడతాడు. ఆ గిలిగింతలకి ప్రకృతి పులకరిస్తుంది. కానీ నువ్వు మాత్రం ఇన్ని జరుగుతున్నా ఇంకా నీ పనికిరాని ఆలోచనలలో కూరుకుపోయి నిన్ను నువ్వే వంటనని చేసుకుంటూ దిగులు పడుతూ బ్రతుకుతుంటావు. జీవితాన్ని ఆస్వాదించడాన్ని, జీవితంలో ఆనందాన్ని ఎప్పుడో మర్చిపోయావు. నీ చిన్నప్పుడు ఏ పని చేసినా, ఏ కొత్త విషయాన్ని చూసినా ఓ అద్భుతాన్ని చూసినట్లు ఫీల్ అయ్యేవాడివి. ఎంతో సంతోషంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు నీ ఆనందాలు, నీలో సంతోషాలు మిస్ అయ్యాయి. ఎందుకంటే నీలోని ఇన్నోసెన్స్ చచ్చిపోయింది కాబట్టి. ఉన్న కాస్తంత జీవితంలో సంతోషించలేకపోతే, అందులోని చిన్న చిన్న ఆనందాల్ని గుర్తించి ఆస్వాదించలేకపోతే నీకు జంతువుకి మధ్య తేడా ఏముంది? మనం జంతువులం కాదుగా. ఓ మెదడుండి దానికి ఆలోచనలు కలిగి ఉండి మనకు ఏం చేయాలో, మనం ఏం చేయాలో తెలుసున్న మనుషులం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని జీవించలేకపోవడం కూడా ఓ రోగమే. ఆ రోగం నుండి వెంటనే బయటకు రండి. పెదాలపై కాస్తంత చిరునవ్వు నింపుకోండి. ఉదయాన్నే నిద్రలేచి నునువెచ్చని లేలేత సూర్యకిరణాలను ఆస్వాదించండి. ఆ అద్భుతమైన ప్రకృతిని చూసి ఆనందించండి. అక్కడే కూర్చుండిపోకుండా మీ జీవన గమ్యం వైపుకు ప్రయాణిస్తూ ఉండండి. నలుగురితో మాట్లాడుతూ ఉండండి. కొత్త విషయాలను, సరికొత్త సంగతులను తెలుసుకుంటూ ఉండండి. జీవితంలో బాధ కలిగితే బాధపడండి. ఏడవాలనుకుంటే ఏడవండి. మనస్ఫూర్తిగా నవ్వాలనుకుంటే నవ్వేయండి. ఉన్నతంగా ఆలోచించండి. అత్యున్నతమైన లక్ష్యాలను కలిగి ఉండండి. మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండండి. మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. మీ నిరంతర కృషిని మాత్రం మర్చిపోకండి. మీ ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా జీవించడం నేర్చుకోండి. అప్పుడే జీవితం అంటే ఏంటో, ఎలా జీవించాలో, జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అర్థమవుతుంది.
అలా కాకుండా మా బాధలు, మా కష్టాలు, మా నష్టాలు, మా లిమిటెడ్ ఆలోచనలు అంతా మా ఇష్టం, మేమింతే, మేము మారం అని అంటారా? ఉండండి, అలాగే బ్రతకండి, మీ జీవితాన్ని అలాగే సెలబ్రేట్ చేసుకోండి. మీరే కాదు, మీకంటే ముందు ఎంతోమంది మీలాగే బ్రతికారు. వారికి వారి జీవితంలో ఏదైతే దక్కిందో అదే మీకు దక్కుతుంది. అవి చివరికి పుట్టెడు దుఃఖం, ఎన్నో కష్టాలు, విచారం, ఇవే మీకు కానుకలుగా అందించబడతాయి. గుర్తుంచుకోండి. కొంతమంది జీవితాలు సాధారణంగానే మొదలవుతాయి, అతి సాధారణంగానే కొనసాగుతాయి. అందరిలాగే ఏదోలా బ్రతికేస్తుంటారు. కానీ ఓ రోజు వాళ్ళ ప్రతిభతో, వాళ్ళ పనులతో చుట్టూ ఉండే వారిని ఆశ్చర్యంలో ముంచేస్తుంటారు. అప్పటి వరకు సాధారణంగా సాగిపోతున్న వారి జీవితాలు సడన్గా ఓ టర్న్ తీసుకుంటాయి. దానితో వారి జీవితం మారిపోతుంది. అసలేం జరిగింది? రాత్రికి రాత్రే ఇదంతా జరిగి ఉంటుందా? ఒక్క రాత్రిలోనే వారు అనుకున్నది సాధించేశారా? అదేం కాదు. బాతు నీటిపై తేలుతూ చూసేవాళ్లకు ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ నీళ్ల కింద ఎంతో శ్రమపడుతూ ఈదుతూ ఉంటుంది. ఐస్బర్గ్ పైకి చాలా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం ఓ పెద్ద పర్వతమే దాగి ఉంటుంది. అలాగే పైకి అంతా సాధారణంగానే ఉంటుంది, కానీ లోపల తెలియకుండా అసాధారణమైన కృషి దాగి ఉంటుంది. ఆ అసాధారణంగా జరిగే పనుల వెనక ఎన్నో రోజులు కృషి దాగి ఉంటుందని మర్చిపోకండి. రాత్రికి రాత్రే ఏదీ సాధ్యపడదు, ఇంకేదీ సాధించలేరు కూడా. ఒకవేళ సాధించినా దాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేరు. నీ జీవితంలో నువ్వనుకున్నది సాధించాలంటే శ్రమించాలి, కలిగిన కష్ట నష్టాల నుండి నేర్చుకోవాలి, ఓడిన సమయాన కూడా ఓర్చుకొని నిలబడగలగాలి, నిరంతర ప్రయత్నాన్ని చేస్తుండాలి. అలా నిరంతర కృషి చేస్తున్నప్పుడే ఏదో ఒకరోజు నీ కృషికి తగ్గ ఫలితం తప్పక వస్తుంది. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగాలంటే, ఇంకెన్నో రావాలంటే ముందు నువ్వు పని చేయాలి. ఆ పని ద్వారా నువ్వేం సాధించాలనుకుంటున్నావో తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళే మార్గం నిన్ను ఏ తీరానికి చేరుస్తుందో తెలుసుకోవాలి. ఆ దారిలో నీ ప్రయాణం సాగించాలి. సాధనే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుందని ఎప్పటికీ మర్చిపోవద్దు. అందుకే పనికిరాని మాటల్ని కట్టిపెట్టి పని చేయడం మొదలు పెట్టండి. నీకు సాధారణ తెలివితేటలు ఉన్నా సాధన ద్వారా, నిరంతర కృషి ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగగలవని గుర్తుంచుకోండి. నిరంతర ప్రయత్నం చేస్తుంటే, నీ గమ్యం వైపుకు నువ్వు సాగిపోతుంటే నీ ఆసక్తిని ఏ శక్తి ఆపలేదని మర్చిపోకండి. సాధనే నీకు ఉన్నత స్థానాన్ని సంపాదించి పెడుతుందని మర్చిపోకండి. జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, మరెన్నో అవరోధాలు కలుగుతుంటాయి. కష్ట నష్టాలు నిన్ను నీ జీవితంలో ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంటాయి. ఇవన్నీ అందరి జీవితంలో సహజమైనవే. కానీ సాధారణ మనిషి నుండి మరో మనిషిని విడదీసి విజేతగా నిలబెట్టేది కృషి, పట్టుదల మాత్రమే. అవే నిన్ను నీ గమ్యానికి చేరుస్తాయి. నిరంతర కృషే, ఆత్మవిశ్వాసమే నీ జీవితాన్ని మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి.